హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీతో ఎన్నో మాట్లాడాలనుకొని ఈ వీడియో అయితే చేస్తున్నా ఫ్రెండ్స్. ఎక్కడ స్కిప్ చేయొద్దు, చివరి వరకు మీరు వినండి. విన్న తర్వాత మీ అభిప్రాయం ఏంటో నాకు తెలియచేస్తే నెక్స్ట్ నేను ఏం వీడియోస్ తీయాలనేది మీరే నిర్ణయించిన వాళ్ళు అవుతారు. నాకు అనిపించింది ఏంటి అంటే, ప్రతి ఒక్కరూ ఒక్కొక్క కంటెంట్ని ఎత్తుక్కొని చేస్తున్నారు కదా. యూట్యూబ్ అంటేనే కంటెంట్ అండి. ఒకే కంటెంట్ మీద వెళ్తేనే యూట్యూబ్ అనేది రన్ అవుతూ ఉంటుంది. నేను ఇప్పుడు ఇలా తీసుకోవడానికి గల కారణం ఏంటంటే, ఎన్నో రోజులు, నెలలు, ఒక 1 ఇయర్ నా కష్టానికి ఇప్పుడు ఫలితం అయితే రాబోతుందండి. హలో ఫ్రెండ్స్, అందరికీ ముందుగా గుడ్ మార్నింగ్, హ్యాపీ సండే. ఏం చేస్తున్నారు? మనకి సండే అంటే మట్టి కుండ బిర్యానీ స్పెషల్ అంటారు కదా. ఈరోజు ప్రశాంతంగా నేనైతే టీ పెట్టుకొని తాగుతున్నాను. నా వాయిస్ ఇంకా సెట్ కాలేదు. అయితే నేను కొంచెం అల్లం, మిరియాలు, సొంటి అవన్నీ వేసుకొని కనిపిస్తుందా? టీ కనిపించట్లేదా? ఖాళీ కప్పు అనుకుంటారు ఎందుకో. కనిపించింది కదా. టీ అయితే తాగుతున్నాను అనమాట. మీ అందరూ టీ తాగారా? సొంటి ఈరోజు వేసానండి, బాగుంది, చాలా బాగుంది. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే చాలా మటుకు ఈ మధ్యన లేట్ చేసేస్తున్నాను, సరిగ్గా వీడియోస్ ఏం కూడా పెట్టట్లేదు కదా. నేనైతే ఇప్పుడు ఫ్రాక్స్ అయితే పెడదాం అనుకుంటున్నాను. మంచిగా మీకు చూపిస్తాను. నిన్న కటింగ్ చేశాను కానీ స్టిచ్చింగ్ చేయడం అవ్వలేదని చూపించాను కదండి. కటింగ్ వీడియో కూడా పెడదాం అనుకున్నా, బట్ కుదరలేదు, పెట్టలేదు. అయితే ఆర్గంజీ క్లాత్ అనమాట. ఇదిగోండి, గ్రీన్ కలర్, డార్క్ గ్రీన్. చూపిస్తాను ఒకసారి ఎలా ఉంది. హ్యాండ్ అయితే బుట్ట హ్యాండ్ పెట్టాను అనమాట. అదే హాఫ్ హ్యాండ్ లాగా పైన కింద బుట్ట పెట్టి ఇంకొకసారి లుక్ చూపిస్తాను ఎలా ఉంది ఏంటి అనేది వేసుకొని. వాయిస్ అస్సలు రావట్లేదు ఫ్రెండ్, అందుకే నేను వీడియోస్ కొంచెం 4 రోజులు సరిగ్గా చేయలేదు. అస్తమానం ఎందుకో ఈ సంవత్సరం జలుబు ప్రతిసారి కూడా బాగా చల్లుంది మాకైతే. ఇక్కడ ట్రెండీ మోడల్లో ఉన్నాయి. ఇప్పుడు ఇక చాలా వరకు నెట్తో కుడుతున్నారు కదండి. నేను వచ్చేసి ఈ ఆర్గంజీ క్లాత్తోనే కుట్టాను అనమాట. ఇట్లా లైన్స్ పెట్టాను. చాలా అంటే చాలా బాగుంది ఫ్రాక్. ఇదిగోండి, ఇలా బఫ్ ఒకటి ఇచ్చాను అనమాట. బఫ్ ఒక సైడ్కి పెట్టాను, సెంటర్కి పెట్టలేదు, ఇలా ఒక సైడ్కి పెట్టాను. చాలా బాగుంది. ఇది మాత్రం లుక్ కస్టమర్కి చాలా నచ్చింది. అసలు తను ఎప్పుడు మోడల్స్ చెప్పదండి నాకు, నేనే క్లాత్ ఇవ్వడం వరకే నాకు. తను వచ్చేసి ఒక 8 ఇయర్స్ నుంచి నా దగ్గరే, ఎక్కడికి వెళ్ళదు, ఎక్కడ కుట్టించుకోదికి. నేను ఇలా ఎప్పుడు కుట్టినా ఒకవేళ అవసరానికి నేను కుట్టకపోయినా అవి పట్టుకెళ్ళరు, నా దగ్గరే ఉంచుతాను మాత్రం. అయితే అంత నమ్మకంగా ఇస్తుంది. ఇంకా వాళ్ళకి నాకు మైండ్లో ఉండిపోద్ది. పెట్టిన మోడల్ పెట్టకుండా ఈసారి ఇది కుట్టాను మళ్ళీ కొట్టను, వేరేది కుడతాను, అలా నేను మైండ్లో పెట్టేసుకుంటాను. టీ చదివిపోతుంది ఫ్రెండ్స్. కొంచెం తాగితే వాయిస్ ఏమన్నా బాగుంటుందేమోనని. కొంచెం ఫ్రీ అవుతుంది వాయిస్. మిరియాలు ప్లస్ సొంటి, చిన్న అల్లం ముక్క, నెక్స్ట్ బెల్లం వేసానండి, షుగర్ బదులు. ఇంతకీ ఈ వీడియో ఇప్పుడు ఎందుకు చేస్తున్నాను అంటే, మీతో మాట్లాడాలని చేస్తున్నాను ఫ్రెండ్స్. ఏం కాదు, నేనైతే చాలామంది టైలరింగ్ క్లాస్ వీడియోస్ అని పెడుతూ ఉన్నారు. నాకు అనిపించింది ఏంటి అంటే, ప్రతి ఒక్కరూ ఒక్కొక్క కంటెంట్ని ఎత్తుక్కొని చేస్తున్నారు కదా. యూట్యూబ్ అంటేనే కంటెంట్ అండి. ఒకే కంటెంట్ మీద వెళ్తేనే యూట్యూబ్ అనేది రన్ అవుతూ ఉంటుంది. నేను ఇప్పుడు ఇలా తీసుకోవడానికి గల కారణం ఏంటంటే,
ఎన్నో రోజులు, నెలలు, ఒక 1 ఇయర్ నా కష్టానికి ఇప్పుడు ఫలితం అయితే రాబోతుందండి. అయితే నాకు $100 అయిపోయినాయి అనమాట. అమౌంట్ వేశారు, ఎంత ఏంటి అనేది నేను చూపిస్తాను. ఈ వీడియోలో కాదు, నెక్స్ట్ వీడియోలో. ఇంకా నేను డ్రా చేయలేదు, అవి మన ఇండియన్ మనీ కింద కూడా మారలేదన్నమాట. ఇంకా నాకు చిన్న ప్రాబ్లం ఉండి బ్యాంకు అకౌంట్లో చిన్న ప్రాబ్లం ఉంది, దానివల్ల మారలేదు. ఎంత వచ్చిందో కూడా నాకు తెలీదు అనేది నెక్స్ట్ వీడియోలో చేస్తాను. బట్ ఏంటంటే మనకి జస్ట్ ఇప్పుడు నాకు కొంచెం పుష్ అనేది వచ్చిందనమాట. ఐ మీన్ ఏంటంటే ఎందుకు చేయడం, వీడియోస్ టైం వేస్ట్ అయిపోతుంది, ఇప్పుడు కుట్టేసుకుందాం. నిన్న కూడా యాక్చువల్గా ఇదే నేను వీడియో తీద్దామని చాలా అనుకున్నానండి. అందరూ అడుగుతున్నారు, అక్క అంబ్రెల్లా డ్రెస్ కట్టింగు అండ్ స్టిచ్చింగ్ పెట్టండి అనేసి. ఆ రెండూ తీద్దామంటే అస్సలు అవ్వలేదు నాకు. టీ తాగి ఓకే ఫ్రెండ్స్, డిస్టర్బెన్స్ అనుకోవద్దు. టీ తాగేసిన తర్వాత పెట్టచ్చు కదా వీడియో అనుకోవచ్చు. బట్ ఎందుకో టీ తాగుతూ మీతో మాట్లాడాలనిపించింది. కొంచెం ఇదంతా కూడా ఫ్రీ అయినట్టు అనిపించింది నాకు కూడా. అయితే నేను మిమ్మల్ని ఒక డౌట్ అడుగుతున్నాను. ఇది మాత్రం ఫైనల్ అండి. నేను న్యూ ఇయర్గా ప్రతి సంవత్సరం ఏదో ఒక మార్పు అనేది మనం తెచ్చుకుంటూ ఉంటాము. ఈ సంవత్సరం అనేది నేను టైలరింగ్ ఏదైనా ఎవరికైనా యూజ్ అవుతుందంటే చాలామంది బేసిక్స్ అనేవి నేర్పడం లేదు. స్టార్టింగే బ్లౌజ్, టైలరింగ్ క్లాస్ స్టార్టింగ్లో మనకి బ్లౌజ్ ఎలా నేర్పిస్తారు, అస్సలు మిషన్ రానడానికి అర్థం కాదు కదా. అందుకని చెప్పేసి నేను ఒకటి ఆలోచించాను అనమాట. చిన్న ఫ్రాక్స్, అలాగే చిన్న లైన్ కుట్లు, లోపల లంగా, పొడవ లంగా ఇలాంటివి స్టిచ్ చేసుకోవడానికి ఎంత సింపుల్గా ఉంటుంది. రోజుకొకటి, ఓకేనా. మీరు ప్రతిరోజు ఒక కవర్లో ఒక వేస్ట్ క్లాత్, కత్తిరి, డీస్ ముక్క పట్టుకొని మీరు టైలరింగ్ కోసం వెళ్తారు కదా నేర్చుకోవడానికి. అలా వెళ్ళే వాళ్ళకి నేను ఒక చిన్న ఆఫర్ ఇవ్వాలనుకుంటున్నాను ఈ న్యూ ఇయర్ సందర్భంగా. అంతేకాదండి, నేను యూట్యూబ్లో కూడా పార్ట్నర్ అయిన సందర్భంగా అమౌంట్ అయితే చూపిస్తుంది. ఎంత ఏంటనేది తెలియదు, ఇంకా మన ఇండియన్ దాంట్లోకి రాలేదు. వస్తే నేను వీడియో చేస్తాను ఫ్రెండ్స్. దాని సందర్భంగా ముందుగా చెప్తున్నాను, మనకి ఏదైనా చేయాలి అంటే ఎంతో కొంత చిన్న హ్యాపీనెస్ ఉండాలండి. ఏ హ్యాపీనెస్ లేకుండా ఇతర వాళ్ళ కోసం ఎవరూ చేయరు. చేస్తాను అంటారు, బట్ కాకపోతే ఎంతో కొంత మనం కూడా చూసుకోవాలి. మన హ్యాపీనెస్ చూసుకోవాలి, యువతల వాళ్ళ హ్యాపీనెస్ చూసుకోవాలి. అసలు యూట్యూబ్లో రావడానికి కారణం ఏంటి అంటే చాలామంది కొంతమందికి బయటకు వచ్చి మాట్లాడాలన్నా సిగ్గుగా అనిపిస్తుంది. ఫోటో ఫేస్ కూడా ఎవరు, మీరు చాలామంది గమనించే ఉంటారు, ఫోటో తీసినా కూడా మొహం దాచుకుంటారు ఇలాగా. అలా కొంతమందికి ఉంటుంది. కొంతమందికి ఏంటంటే మాట్లాడాలి, మనలో టాలెంట్ తెలియాలి, మనం ఏం చేస్తున్నాం అనేది ఎదుటి వాళ్ళకి తెలియాలి అనే ఆలోచనతో కొంతమంది ఉంటారు. అలా తెలియాలి అనుకునే వాళ్ళు మాత్రమే యూట్యూబ్ దాకా రాగలుగుతారు, ఓకేనా. టైలరింగ్ అనేది ఇంతకుముందు చాలా కష్టంగా ఉండేదండి, చాలా కష్టంగా ఉండేది టైలరింగ్ అనేది. ఇప్పుడు చాలా సులువు పద్ధతి అయిపోయింది అనమాట. ఎందుకు? యూట్యూబ్ రాబట్టి. ప్రతి ఒక్కరు కూడా ఏ మోడల్ కావాలన్నా కూడా యూట్యూబ్లో చెప్తున్నారు కాబట్టి అది 1కి 2 సార్లు పరీక్షించి ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది మీరు చూస్తూ కుట్టుకుంటున్నారు. కుట్టుకోవడం వల్ల ఎవరికి లాభం? మీరు కుట్టుకుంటున్నారు, మీకు లాభం. మాకు కూడా ఎంతో కొంత లిటిల్ బిట్, ఒక వీడియో చూసినందుకు మాకు లిటిల్ బిట్ ఎంతో కొంత మాకు లాభమే కదండి. మాకు ఏ లాభం లేకుండా మేము చెయ్యం కదా. ఇప్పటికొచ్చి నేనైతే చెప్తున్నాను, యూట్యూబ్లో ఫస్ట్ లాభాన్ని అయితే కోరుకొని ఎవరు యూట్యూబ్ పెట్టిన వాళ్ళు సక్సెస్ అవ్వరండి నాకు తెలిసి. ఎందుకంటే ఫస్ట్ లాభం కాదు, ప్రతి బిజినెస్కి పెట్టుబడి ఆధారం అంటారు కదా. యూట్యూబ్కి మాత్రం సమయమే పెట్టుబడి. ఇది మాత్రం నేను చెప్తున్నాను. ప్రతి బిజినెస్కి పెట్టుబడి పెట్టుకోవాలి మనం. యూట్యూబ్కి మాత్రం పెట్టుబడి కాదు, సమయం సమయం సమయం. మన సమయాన్ని, టయాన్ని, ఎనర్జీని మొత్తం యూట్యూబ్కే పెట్టాలి. ఆ దేవత, యూట్యూబ్ దేవత కరుణించి మన మీద దయ చూపించి ఏదైనా మనం బెటర్ వీడియో పెడితే అది వైరల్ అయినప్పుడు మనం సక్సెస్ అవుతాము. ఆ వీడియో వైరల్ అవ్వలేదే అనుకోండి, అలా చాప కింద నీరులా వెళ్తూనే సంవత్సరాలు గడుస్తూనే ఉంటాయి అన్నమాట. మీకు ఇది నిజమా కాదంటారా? నిజమైతే ఎస్ అక్క అని నాకు కామెంట్ చేయండి. నేను ఇంకా మీతో మాట్లాడాలనుకున్న మాటలన్నీ మాట్లాడగలుగుతాను, ఓకేనా. ఒక వీడియోన వైరల్ అవ్వాలండి,
అయినప్పుడే మనం తొందరగా వెళ్తామన్నమాట. లేకపోతే డ్రాపు ఎక్కడి దాకా ఎందుకు ఫ్రెండ్స్? ఈ కప్పులో టీ నింపాలంటే ఒక్కొక్క బొట్టు పడాలంటే అసలు ఒక డే కూడా సరిపోదు. పైప్ కింద ఒక్కొక్క బొట్టు ఒక చిన్న డ్రాప్ పడితే ఒక 1 అవర్ 2 అవర్స్ అలా పట్టొచ్చు మేబీ. అదే వడపోసేది పెట్టుకొని డైరెక్ట్గా గిన్నెలో టీ పోసుకున్నామే అనుకోండి 1 సెకండ్ కూడా పట్టదు. అలాగే ఆ 1 సెకండ్ ఎలా అయితే పట్టదో అలా ఏదైనా వైరల్ అయిందనుకోండి వీడియో, అప్పుడు మనం త్వరగా వెళ్ళిపోతాం అనమాట. మేబీ చెప్పాలంటే నన్నైతే కానీ వైరల్గా అయిన వీడియో అయితే మేబీ కొన్ని విశ్వకర్మ ట్రైనింగ్కి వెళ్ళినప్పుడు వీడియోస్, అలాగే టైలర్స్ కష్టాలు అనిపెట్టిన వీడియో ఒకటి, కొన్ని వీడియోస్ అయితే నన్ను ముందుకు తీసుకెళ్ళండి. ఆ వీడియోల వల్లే నాకు 1 ఇయర్ టైం పట్టింది. ఆ వీడియోస్ కూడా లేదు అంటే ఖచ్చితంగా 3 ఇయర్స్ టైం పట్టేది. ఎందుకంటే కొన్ని వైరల్ అవ్వాల్సిన వీడియోస్ ఉండాలి కాబట్టి అందులో నన్ను కొంచెం ముందుకు తోసిన ఏంటంటే ఆ వీడియోస్ అన్నమాట. ఓకేనా? ఇదంతా మీకు యూజ్ అవుతుందని అనిపిస్తున్నాను. నేను పనికి రాని విషయాలు అయితే నేను ఎప్పుడు మాట్లాడను ఫ్రెండ్స్. ఎందుకంటే సమయం అనేది ఎవరికి ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో సమయం అసలు ఎవరికీ లేదు. ఎవరికన్నా ఉంది అంటే ఒక 50 దాటాక మదర్స్ ఉన్నారు చూసారా, వాళ్ళందరూ కొంచెం ఖాళీగా ఉంటూ ఏదైనా ఇట్లా యూట్యూబ్ మనలాంటి మనం కూతురు అనుకొని మనల్ని సపోర్ట్ చేసే అమ్మలు చాలామంది ఉన్నారండి. నా సబ్స్క్రైబర్స్లో కూడా అలాంటి అమ్మలు అయితే ఉన్నారు. అమ్మ చిన్న వయసులోనే మిషన్ కొడుతున్నారు, వీడియోస్ తీసుకుంటున్నారు, కష్టపడుతున్నారు అని మన మీద కొంచెం ఫోన్ కాల్ వస్తుంది, కట్ చేస్తున్నాను. వాళ్ళ చిన్నతనాన్ని గుర్తు చేసుకొని మనల్ని సపోర్ట్ చేసే మదర్స్ అయితే చాలామంది ఉన్నారండి. మనలాగా వర్క్ చేసే వాళ్ళకైతే అసలు ఖాళీ లేదు, మన వైపు కూడా చూడరు. అవునంటారా కాదంటారా? ఓకే, నెక్స్ట్ అయితే నేను చెప్పాలనుకున్న మాట అయితే మీరు ఎక్కడ ఎవరు స్కిప్ చేయొద్దు, వినండి. నేను ఇంపార్టెంట్ మ్యాటర్ చెప్తున్నాను. మీకు టైలరింగ్ కావాలి అనుకుంటే, నేర్చుకోవాలి అనుకుంటే ఫస్ట్ బేసిక్స్ కానించి మీకు కావాలా, లేకపోతే బ్లౌజెస్ స్టార్టింగ్ కావాలా, లేకపోతే అంబ్రెల్లా అక్క చాలా వరకు యూట్యూబ్లో వస్తున్నాయి మోడల్స్, బ్లౌజ్ మోడల్స్ అన్నీ వస్తున్నాయి, కొంచెం అంబ్రెల్లా డ్రెస్ మాత్రమే చెప్పండి. ఓకేనా? మీకు 3 రకాల ఆప్షన్స్ ఇస్తున్నాను ఫ్రెండ్స్. నేను మీకు ఇస్తున్నాను ఆఫర్స్. నేను మీకోసం కష్టపడాలనుకుంటున్నాను. ఒకటి, చిన్న బ్లౌజెస్, చిన్న ఫ్రాక్స్ స్టార్టింగ్ మనం యాస్టీజ్గా టైలరింగ్ నేర్చుకోవడానికి ఒక కవర్ ఇచ్చుకొని టేపు డీస్ ముక్క పట్టుకొని వెళ్తే ఎలా అయితే నేర్చుకుంటామో ఆ మెథడ్లో లైన్ కుట్స్, చిన్న లోపల లంగాలు, పై లంగాలు ఇలాంటి స్టిచ్ చేసుకునే వీడియోస్ పెట్టనా? లేదు అనుకుంటే బ్లౌజ్ పెట్టండి అక్క, మాకు ఇవన్నీ అనవసరం, ఆల్రెడీ నేర్చేసుకున్నాము అని అంటారా? అవి లేదు అక్క, మాకు అవన్నీ ఆల్రెడీ బయట కొంచెం వస్తున్నాయి, అవి చూస్తున్నాము, మాకు ఇంకా యూజ్ కావాలి అంటే మీ నుంచి మేము ఇలా అమరిలా ఫ్రాక్స్ కోరుకుంటున్నాము, గౌన్లు మోడల్స్. ఇప్పుడు నేను ఎవరికైనా సరే ఈ టైప్ ఫ్రాక్స్, చిన్న ఫ్రాక్స్ మోడల్స్ చూపించండి అక్క, ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో మాకు ఫ్రాక్స్ కావాలి అని అడిగితే ఫ్రాక్స్. ఏదైనా మీకు ఈజీ అయ్యేది పెట్టడం వల్ల మీకు లాభం ఉంటుంది, ఎంతో కొంత నాకు ఫలితం ఉంటుంది. నేను ఏది పడితే అది పెట్టినా మీకు అవసరం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఓకేనా? నేను ఒక కంటెంట్ మీద అంటే ఒకే మెథడ్ మీద వెళ్ళాలనుకుంటున్నాను. మీరు నాకు సపోర్ట్ చేయండి, సరేనా? ఇప్పటివరకు నేను ఏది కుడితే అది పెట్టడం అలా చేసుకుంటూ వచ్చాను. మీకు ఏది కావాలి అనేది చేయాలని నేను ఆశపడుతున్నాను. నాకు ఒక ఫ్యామిలీ కంటిన్యూస్గా నాతో మీరందరూ ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ సపోర్ట్ కావాలని కోరుకుంటున్నాను. ఎన్నో సమస్యల నుంచి, ఇబ్బందుల నుంచి బయటపడి ఇప్పుడు మళ్ళీ ఈ న్యూ ఇయర్ సందర్భంగా ఇక్కడ నుంచి అయినా కరెక్ట్గా మీకు వీడియోస్ పెట్టాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. మీ అందరూ సపోర్ట్ చేస్తే ఖచ్చితంగా పెడతాను. కుదిరితే మీకు 3 ఆప్షన్స్లో మీకు ఏది కావాలనుకుంటే అది నాకు కామెంట్ చేయండి. నేను ఖచ్చితంగా అలాగే స్టార్ట్ చేస్తాను. ప్రతిరోజు కూడా మీరు అడిగిన దానికోసం 1 లేదా 2 వీడియోస్ కంపల్సరీ మీకోసం సెండ్ చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? ఫైనల్ లుక్ అయితే ఫ్రాక్ చూపిస్తాను, ఒకసారి చూడండి. ఇక్కడ సరిగ్గా కనిపించట్లేదు, బయట వెళ్తురు బాగుంది ఫ్రెండ్స్. చూసారు కదా, ఈ ఫ్రాక్ అయితే నేను వేసుకొని చూస్తే డ్రెస్, ఫ్రాక్ కాదు ఫ్రెండ్స్, డ్రెస్ అయితే ఎంత లుక్ బాగుందో. ఆర్గంజీ క్లాత్ అనమాట. మన దగ్గర ఈ ఫ్యాబ్రిక్ అయితే ఇంకా ఉందండి, ఎవరికైనా కావాలి అనుకుంటే మీరు అడగొచ్చు.
నేనేం చెప్పాలనుకుంటున్నానంటే ఈ టైప్ ఆఫ్ డ్రెస్సెస్ అయితే మీకు కావాలనుకుంటే నేను కటింగ్ అలాగే స్టిచ్చింగ్ హ్యాండ్ మోడల్స్ అవి చూపిస్తాను. నాకు మ్యాక్సిమం మీ అభిప్రాయాన్ని బట్టే చూపించాలని అయితే అనిపిస్తుందండి. మీ ఇష్టాలను బట్టి మీరు ఏది చెప్తారో నేను ఆ వీడియోస్ అయితే దిగడానికి సిద్ధంగా ఉన్నాను. నాకు అస్సలు హెల్త్ ఎందుకో తెలియదు ఫ్రెండ్స్, నా వాయిస్ సపోర్ట్ చేయట్లేదు. దీనికి తగ్గట్టు అలాగే మైక్ కూడా రిపేర్ వచ్చేసింది. అది పాడైపోయిందో లేకపోతే ఏదైనా రాంగ్ సెట్టింగ్ ఏమైనా చేశానో తెలియట్లేదు, చూపించాలి. బట్ ఇప్పటి వరకు అయితే నేను మైక్ లేకుండానే మాట్లాడుతున్నాను. వినిపిస్తుందో లేదో కూడా మీరు చెప్పండి. ఓకేనా ఫ్రెండ్స్, ఫైనల్ లుక్ అయితే ఇవన్నమాట. ఫ్రాక్స్ అయితే చాలా బాగున్నాయి కదా, కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు ఎవరికైనా యూజ్ అనిపిస్తే వాళ్ళకి కూడా షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే నాకు ఎంత అమౌంట్ వచ్చిందనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. బాయ్.